సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు నేల చరిత్రకు, తెలుగు వారి కీర్తి ప్రతిష్టకు ప్రతీకలు మన కళలు, జానపదాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు. అందుకే మన తెలుగు నేల వైభవం తరతరాలకు అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా కళాకారులు గుర్తించాలి. ఎందుకంటే గతంలో మీరు చూశారు, స్వాతంత్రం వచ్చి దాదాపుగా 70 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 70 సంవత్సరాల కాలంలో కళాకారులకు ఎవరేం చేశారు, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కళాకారులకి ఏం మంచి చేశారో ఆ తేడా మీరు గమనిస్తేనే మీరు ఖచ్చితంగా జగనన్నకి అండగా నిలబడతారు. అంతేనా? సో అందుకే మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే, మనకి మంచి చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వటమే కాకుండా రాజకీయంగా వాళ్ళని చైతన్యపరచడమే కాకుండా ఈరోజు అన్ని అవకాశాల్లో కూడా వారికి దాదాపుగా సింహభాగం ఇవ్వటం మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో దొంగలంతా ఒక్కటవుతున్నారు. పందులు గుంపులుగా వస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నీతిమాలిన రాజకీయాలు చేస్తూ జగనన్న లాంటి ప్రజా మనిషికి, జనం మనిషికి అన్యాయం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలి. ఆ దొంగలకి, ఆ పందులకి పటాపంచలు చేసి బుద్ధి చెప్పాలి అంటే మన ఉషక్క చెప్పినట్టు మీ మాట, మీ పాట, మీ ఆట ఒక తూటాలాగా వెళ్ళి ప్రజలకి అన్యాయం చేసే ఆ ప్రతిపక్షాలన్నింటినీ కూడా తునాతునకలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కళాకారుడు చెప్తే అది అద్భుతంగా ప్రజలకి రీచ్ అవుతుంది. కళారూపం ఏదైనా సరే అది ప్రజల మనసుకు హత్తుకుంటుంది. స్పీచ్లు ఇచ్చినప్పుడు కొంతమంది స్పీచ్లు హత్తుకుంటాయేమో కానీ ఎక్కువ మంది మాట్లాడితే బయటకు వెళ్దామా అంటారు. అదే ఒక డాన్స్, ఒక పాట, ఒక డప్పో, సో ఒక కళారూపంతో చెప్పినప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో జగనన్న వెనక, జగనన్న విజయం కోసం మా ఉషమ్మతో పాటు కళాకారులందరూ కూడా కథం తొక్కాలి. 2025 జగనన్న వన్స్ మోర్ అన్న విధంగా మనమందరం కూడా జగనన్న కోసం పనిచేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో 99% ఎలక్షన్స్ ముందే పూర్తి చేసిన ఘనత కలిగిన జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు జగనన్న చిన్నోడు, అనుభవం లేదని చంద్రబాబు నాయుడుకి ఇస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నాడు. ఏ విధంగా 100 కోట్లు దోచుకొని హైదరాబాద్ లో దాచుకున్నాడో ఇప్పుడే మీరు కళ్ళారా సోషల్ మీడియాలో చూసుంటారు. మళ్ళీ కనుక ఆ దొంగలు వస్తే సంక్షేమ పథకాలు ఉండవు, అభివృద్ధి పథకాలు ఉండవు, ప్రజలకి విద్య ఉండదు, వైద్యం ఉండదు, కళాకారులకి అన్నం ఉండదు. సో అలాంటి కష్ట పరిస్థితి మళ్ళీ రాకూడదంటే ఆ దొంగలు ఎవరైతే ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కి ప్యాక్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో కాపురం ఉంటారు, హైదరాబాద్ ఇల్లు ఉంటుంది. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చుట్టం చూపుగా వచ్చి జగనన్న మీద విషం చిమ్మేసిపోతున్నారు. జగనన్న వాళ్ళ నాన్న ఇక్కడే పుట్టారు, ఇక్కడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలతో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని అవి దూరం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. అలాంటి వాళ్ళకి మనం అండగా ఉండాలి. కానీ నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఎక్కడి నుంచో వచ్చి మన గురించి పట్టించుకోకుండా మనకి ఇంకా కష్టాలు, అప్పులు చేస్తే వెళ్ళి వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు మనకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, సో ఈ రోజు నుంచి
మన అందరికీ కూడా జగనన్నకి అండగా ఉండాల్సిన రోజు స్టార్ట్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్ననే విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధిలో చెందాలి అని కోరుకున్నారో ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూస్తే దేశంలో ఎవరూ కూడా ఇవ్వనంత గౌరవంగా ఘనంగా అంబేద్కర్ గారికి ఆ స్టాచ్యూని ఓపెన్ చేసి నివాళులు అర్పించడం ప్రపంచమంతా కూడా చూసి అభినందిస్తోంది. అలాంటి గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో పుట్టినందుకు పక్క రాష్ట్రాల వాళ్ళు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడుతుంటే మనం ఎంత సంతోషంగా గర్వంగా ఆయన కోసం పని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనసున్న మహారాజు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి రాజన్న వచ్చిన పరిపాలన మనం చూసాం. ఆ పరిపాలన పోయిన తర్వాత కష్టాల్ని చూసాం. మళ్ళీ ఈరోజు రాజన్న పాలన మళ్ళీ చూస్తున్నాం. ఈ పాలన ఇలాగే కొనసాగాలి. మన కళాకారులందరూ కూడా ఇంకా సంతోషంగా వారి కుటుంబాలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తూ వారి పిల్లలు కూడా చక్కటి చదువులతో మంచి ఉద్యోగాలతో సెటిల్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కొన్ని టీమ్ హెడ్స్ మాత్రం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ తర్వాత జిల్లాల వారీగా మీ మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఒక కార్డు కావాలంటే ముందు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి నిజమైన కళాకారుడికి కార్డు అందే కార్యక్రమాన్ని చేపడతాం. సో ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈ పండుగని అంటే కళాకారులందరికీ కూడా 2024 నిజమైన సంక్రాంతి పండుగను చేసుకునే కార్యక్రమాన్ని జగనన్న మనకు అందించారు. సో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మీకు అండగా జగనన్న ఉంటారు, మేము ఉంటామని కూడా తెలియజేసుకొని ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు అర్జీల ద్వారా ఇస్తే జగన్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఏవేవి చేయగలమో అవన్నీ కూడా చేసిస్తాం. ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా పరిశీలించి చేయగలిగినవన్నీ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.